ఒక్కసారి తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఇలా జెండాలు కిందకి దింపిన తర్వాత చూస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి గుండెకి చచ్చిపోతారు. జెండాలను చూసి గుండెకి చచ్చిపోతారు అందరూ కూడా. ఈ జెండాలు ఏనాడు నీ పరిపాలన కువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. అదిగో ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీకే ఉంది చాలు చూసి త్రోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. బాబు జెండాలన్నీ కిందకి దించాలి ప్లీజ్. జెండాలన్నీ కింద లైవ్ వెనకాల కెమెరాలకు ఇబ్బంది వస్తుంది ప్లీజ్ దయ ఉంచి జెండాలన్నీ ప్లీజ్. తమ్ముడు జెండాలు దించాలమ్మా తమ్ముడు. అన్నా ప్లీజ్ 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 మొత్తం అందరూ కొంచెం జెండాలు దించాలి అన్నా. వెనకాల లైవ్ కెమెరాలు గడ్డ వస్తుంది. మీరు కూడా కార్డులు కూడా ప్లే కార్డులు కూడా ప్లీజ్ ప్లే కార్డులు దించాలి తమ్ముడు. వెనకాల లైవ్ కనపడట్లేదు ప్లే కార్డులు ప్లీజ్. దయ ఉంచి ఆ ప్లే కార్డులు అదేవిధంగా యోగళం జెండా ప్లీజ్ కొంచెం అందరూ సహకరించాలమ్మా. మనకు కనపడాలి కదా పబ్లిక్. ఇక్కడ మనం ఈ 30,000 మందికి కాదు రాష్ట్రం అంతా కనపడాలి ప్లీజ్. అందరూ సహకరించి జెండాలందరూ కింద పెట్టి. మేడం గారు సీతారామేష్ గారు కొద్ది ఫ్రంట్కి రండి.
సీతారాం లక్ష్మి గారు. ఓకే ఓకే. ఈరోజు పాలకొల్లు దద్దరిల్లిపోయింది. తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకొల్లు. దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్ గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది. మీ జోరు చూస్తున్నా, హుషారు చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా, మా యువత కేరింతలు చూస్తున్నా, తమిళు ఇదే జోరు రాష్ట్రం అంతా. ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది. రాబోయే రోజుల్లో ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది 2024లో అదే జరుగుతుంది. మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు వడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి. ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఏంటి సైకో పాలన? పాపం ఆయన్నైతే పోలీసులు కస్టడీలోకి తీసుకొని